నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షర్మిలారెడ్డి పర్యటనను విజయవంతం చేయండి, మేడవరపు భద్రం దొర. నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకు సంబంధించి నిడదవోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రం దొర మాట్లాడుతూ వైఎస్ షర్మిలారెడ్డి ఈ నెల 8వ తేదీన గోపాలపురం నియోజకవర్గంలోని దుద్దుకూరు గ్రామానికి విచ్చేస్తున్నారని, కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం నిడదవోలు నియోజకవర్గం నుండి సుమారుగా 100 మంది భారీ ర్యాలీగా వెళ్లటం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మహోత్తర కార్యక్రమమని, ఈ పథకానికి 90% నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయన్నారు. ఎంతో మంది పేదలకు పని కల్పించి వారి జీవితాలకు భరోసా ఇచ్చిన అద్భుతమైన ఈ పథకాన్ని ఈ రోజు ఈ బీజేపీ ప్రభుత్వం 60% మాత్రమే నిధులు ఇస్తామని అనటం చాలా దుర్మార్గపు చర్య అని అన్నారు. దీనిని నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న మురళీకృష్ణ, దారపురెడ్డి సుజాత, భావన రమేష్, బుద్దన లక్ష్మణరావు, షేక్ బషీర్, కొనిజేటి నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవరం భద్రం దొర, నియోజకవర్గ కోఆర్డినేటర్ అండి, తూర్పుగోదావరి జిల్లా. మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం, మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈనాడు ఎన్ని గారిని గోపాలపురం నియోజకవర్గం దేవరూరు మండలం దుద్దుకూరు గ్రామం వస్తున్నారండి. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అని ఒక పేరు పెట్టి ఉపాధి కూలీల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వస్తున్నారండి. వచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పనికి ఆహార పథకం అని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లోనే పెట్టారండి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు 100 రోజులు పని దినాలు కల్పించారండి. అయితే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 90% నిధులు ఇచ్చారండి. 10% మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఎవరినైనా ఊరు దాటలేకుండా మన ఊళ్ళోనే మన పనులు చేసుకునేలాగా పెడితే, ఈ కాలక్రమేణా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకాల పేరు మార్చేస్తాం, మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి జీ రామ్జీ అని వాళ్ళ నచ్చిన పేర్లు పెట్టుకోవడం చేసి పన్నులు తగ్గించేశారండి. ఇప్పుడు 12 గంటలు అండి. అదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజుకి 6 గంటల 7 గంటల ఉండేదండి. మరి ఇప్పుడు 12 గంటలు చేయాలంటండి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా విమర్శిస్తున్నామండి. ఈ సందర్భంగా రేపు 8వ తారీఖుని దుద్దుకూరు గ్రామం అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ గారిని అభ్యర్థిస్తున్నామండి. జై కాంగ్రెస్.